స్వామి శరణమయ్యప్ప. ఇప్పుడు మనం తిరుచి దగ్గరలో ఉన్నటువంటి శ్రీరంగపట్నంలో శ్రీ రంగనాథుడి టెంపుల్కి వచ్చామండి. ఇది మనకి మెయిన్ గాలిగోపురం. తిరుచికి 9 కిలోమీటర్స్ దూరంలో ఉందన్నమాట. తిరుచి న్యూ బస్ స్టాండ్ నుంచి. ఇది గాలిగోపురం. ఇది ఇది రెండో గాలిగోపురం. చాలా పెద్దగా ఉంది. దాటికి లోపల రాగానే ఇక్కడ మనకు ఒక ప్రహరీ కనబడుతుంది అనమాట. ప్రహరీ మీద మనకి గరుత్మంతుడు కనిపిస్తున్నాడు ఎదురుగా. గరుత్మంతుడు. ఈ ప్రహరీ చాలా పెద్దగా ఉంది. చూసారా ఎంత పెద్దగా ఉందో. ఇటు సైడ్ కానీ ఇటు సైడ్ కూడా మొత్తం చాలా పెద్దగా ఉంది. ప్రహరీ లోపలికి వెళ్ళాలి, చూద్దాం. అట్లా సైడ్ ఇగో శరణమయ్యప్ప మా స్వాములు. ప్రహరీ కూడా ఇంకా చాలా పెద్దగా ఉందండి. చూడండి, ఇక్కడ ఇందాక మనం చూసింది పడమర గోపురం, ఇది తూర్పు గోపురం అనమాట. ఈ తూర్పు గోపురంకి మనకి రైట్ సైడ్ మనకి రంగనాథ స్వామి ఊరేగించే రథం ఉన్నది, పెద్ద రథం ఉంది. చూడండి, ఇది రథం లోపల మొత్తం ఇది చుట్టూ చేసింది అనమాట. ఇది ఊరేగింపప్పుడు తీస్తారండి దీన్ని బయటికి. దీని లోపల ఉన్నది రథము. చూసారు, ఇది పెద్ద రథం అనమాట. ఇది తూర్పు గోపురం. ఇది ఇక్కడ లోపల రాగానే ఇక్కడ ఒకటి ఉంది, ఇది ఒక మండపంలాగా ఉందండి. దీని మీద గరుత్మంతుడు ఉన్నాడు. దీని మీద చూడండి, ఇక్కడ మనకి అనంతపద్మనాభ టెంపుల్ ఉన్నట్టుగా మన విగ్రహము. ఆయన ఈయన పేరు రంగస్వామి. ఇక్కడంతా కూడా ఒక చరిత్ర ఉన్నది. లోపల మొత్తం కూడా ఇదంతా ఒక రాయితో చెక్కినటువంటిది మొత్తం కూడా. ఎక్కడ కూడా సిమెంట్ వాడలేదు. 1 hour and approximately మనకి చూసారా, ఇది మొత్తం కూడా ఒకటే రాయిలా కనబడుతుంది సార్. మొత్తం ఎక్కడ కూడా సిమెంట్ వాడినట్టు కనబడట్లేదు.
నిజంగా కట్టడాల్లో ఎంత గొప్పదనం ఉంది చూసారా. మన సాముల ముందుకు వెళ్ళిపోయారా? ఎక్కడ కూడా మనకి ఇసుక సిమెంట్తో ఇనుముతో వేసిన పిల్లర్లు కాలు లేవు. మొత్తం అన్నీ కూడా ఒకటే రాయిలాగా ఉంది. పెద్ద పెద్ద రాళ్ళు ఇవి. ఇది ప్రధాన గాలి గోపురం. ఇది ఈ గాలి గోపురం ఎదురుగా ఒకటి ఉన్నదండి. లోపలికి వెళ్ళాక ఇది ఒక గైడెన్స్ అండి. ఇది గుడి లోపల ఎంట్రన్స్. రౌండ్ చేద్దాం లోపల. గుడి క్లోజ్, దర్శనం క్లోజ్ అంట. 9:30కి మళ్ళీ ఓపెన్. ఇప్పుడు అడిగాం స్వామి, మళ్ళీ లేదంటారు. ఇంకా గంట ఒక టెంపుల్ చూసొద్దాం పదండి. ఇది మన టైమింగ్స్ అండి. మన టైమింగ్స్ ఇవి గుడి క్లోజింగ్ టైమింగ్స్. ఏమా తినేసి వద్దాం స్వామి, కొంచెం ప్రశాంతంగా. ఇక్కడ நான் ஃபோன் பண்ணி சொல்றாரு. ఇది ఇది ఉత్తర గాలిగోపురం స్వామి. ఇది చాలా పెద్దగా ఉంది చూడండి.